శిరీష అగైన్. అయితే ముచ్చటేందంటే ఈరోజు నేను లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు. ఎందుకంటే నేను వచ్చి అప్పుడే తినేసి వచ్చిన. అనుకోకుండా ఈరోజు వెడ్నెస్డే ఏమైతుందంటే మా ఫ్లోర్‌లో స్నాక్స్ ఇస్తారు. ఈరోజు స్నాక్స్ ఏమి ఇచ్చిల్లంటే వడ ఇచ్చిళ్ళు. నార్మల్‌గా ఎన్ని ఇస్తారు? 3 ఇస్తారు. ప్లేట్‌కి 3 ఇస్తారు. ఈరోజు నా క్యాబిన్‌లో చరణ్ అని ఒక అబ్బాయి ఉంటాడు. వేరే కంపెనీ అప్పుడప్పుడు వస్తారు, వెళ్తారు. వాడు బ్రేక్‌కి వెళ్ళిండని చెప్పేసి వాడి ప్లేట్ కూడా నేనే తీసుకున్నా. అంటే వచ్చినాక ఇస్తా అని చెప్పేసి. కానీ అంకుల్ ఏం చేసిండంటే ఇంకో ప్లేట్ తీసుకో అమ్మ అని చెప్పేసి ఎక్స్ట్రా ఇచ్చిండు. చూపిస్తా ఆగండి మీకు. అట్లా చూడండి ఎన్నున్నాయి. 3, 4, 5, 6, 7, 8, 9 వడ ఇచ్చాడు అంకుల్ నాకు ఈరోజు. అనుకుంటున్నా ఇక అయిపోయింది ఈరోజు తినేసి వచ్చాం. స్నాక్స్ కూడా ఏం తెచ్చుకోలే. ఇక ఆకలి అవుతుంది. మధ్యరాత్రి మస్తు ఆకలి అవుతుంది నాకు. 12 దాటిన తర్వాత 1, 2కి అట్లా ఫుల్ ఆకలి అవుతూ ఉంటుంది. ఈరోజు ఆకలికి ఏడ్చుడే ఇక అనుకుంటా. మంచిగా దేవుడు నా కోసం వడాలు పంపించిండు. దేవుడు కాదు కానీ అంకుల్ ఇచ్చిండు. టైం పాస్ నైట్ అంతా కాసేపు అయిన తర్వాత లెమన్ టీ తాగేసి ఇంకా చిల్ అవ్వడానికి ఏం లేదులే. ఈరోజు రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, చెయ్యాలి. మా కంపెనీలో ఒక కొత్త అమ్మాయి జాయిన్ అయింది. తను వర్క్ ఫ్రమ్ తమిళనాడు అనుకుంటా. ఆన్ సైట్లో అయితే నేను ఒక్కదాన్నే ఉన్నా కానీ ఇంకా వర్క్ ప్రెజర్ కొంచెం ఎక్కువైపోయింది, చెయ్యాలి. ఈ వీక్లో ఒక సబ్మిషన్ కూడా కాలేదు నాకు. ఈరోజు ఎలా అయినా ఒక సబ్మిషన్ వేయాలి.